హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రెండ్స్, చాలామంది అయితే రష్యా వచ్చేస్తాను, యూరోప్ కంట్రీ వెళ్ళిపోతాను, లక్షలు గడించేస్తాను అనుకొని చాలామంది కళ్ళలో ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, నేను మీకు చెప్పేది మీ మంచి గురించి చెప్తాను. ఎందుకంటే దయచేసి వినండి. ఇంత చలిలోన చూడండి ఎంత ఐస్ చూసారా. రష్యాలో అన్నిటికంటే తక్కువ మైనస్ అంటే తక్కువ చలి ఉండే ప్లేస్ మా ఏరియా, మేము ఉండే ఏరియా. అలాంటిది ఒక్కొక్క ఏరియాలో బ్రదర్స్ 80, 90, 85 ఇలాగ ఉంటుంది మైనస్. ఓకే, మాకు ఇక్కడైతే ఈ సంవత్సరం 15, కింద సంవత్సరం అయితే 25 ఉండేదంట. ఓకేనా. దయచేసి ఫ్రెండ్స్, మీరు ఈ ఏజెంట్లు మాటలు వినేసి 50,000 రూపాయలు 60,000 రూపాయలకి వచ్చారనుకో, మీ జీవితం మీరే వేస్ట్ చేసినట్టుగా అవుతుంది. దయచేసి ఓకేనా. మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి ఎప్పుడు 50,000, 40,000 రూపాయలకి రావద్దు. ఓకేనా. 50,000 రూపాయలు అంటే హెల్పర్కి. ఓకేనా. మీరు 40,000కి వచ్చేస్తే మీరు ఇంటికి పంపిస్తారు ఏంటి బ్రదర్ చెప్పండి. మీరు ఎంతో డబ్బులు కష్టపడి మీ అమ్మా నాన్న సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులేమో ఈ దొంగ నా కొడుకులు ఉన్నారు, ఏజెంట్లు, ఫ్రాడ్ నా కొడుకులు, వాళ్ళ చేతులు మీరు పెడతారు 2,50,000, 3 లక్షలు. అదేమో మీకు కట్టినప్పుడు వడ్డీతో కలిసి 3 లక్షలు అయిపోద్ది. ఒక 50,000-60,000 వడ్డీ అయిపోద్ది. ఆ వడ్డీకి మీరు మళ్ళా ఇవన్నీ తీర్చినప్పుడు మీకు దగ్గర దగ్గర ఒక 5-6 నెలలు 7 నెలలు పట్టేస్తుంది. ఆ 7 నెలల్లో కంపెనీ ఉంచుతుందో లేదో గ్యారంటీ కూడా లేదు. దయచేసి ఫ్రెండ్స్ అలాంటి పనులు ఏం చేయవద్దు. ఓకేనా. మంచిగా జెన్యున్గా మంచి ఆఫీస్ నెంబర్లు మీకు ఇస్తాను. ఓకే. లేదనుకో మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. లేదనుకో గల్ఫ్ వెళ్ళిపోండి, ఇంకా మంచిది. ఎందుకంటే గల్ఫ్ అనేది అన్నిటికీ బెస్ట్. ఓకే, దగ్గర ఉంటుంది మీకు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే టికెట్ వేసుకొని కూడా మీరు వెళ్ళిపోవచ్చు 10,000లోన. అదే కానీ యూరోప్ కంట్రీ వచ్చారనుకో టికెట్లు 100,000 దొరకదు. ఓకేనా. వెళ్ళడం రావడం దగ్గర దగ్గర లక్షల్లో అయిపోద్ది. ఓకేనా. ఈ రష్యా కంట్రీ మీరు ఎల్ఈసి రావాలంటే దగ్గర దగ్గర 1,20,000 అవుతుంది. దయచేసి ఫ్రెండ్స్ అలాంటి డిసిషన్ ఏం తీసుకోవద్దు. జాగ్రత్తగా మంచి కంట్రీకి సెలెక్ట్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. నాకు అంతే కావాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్లోన రేపు ఎల్లుండిలోన టర్కీ గురించి, లగ్జంబర్గ్ గురించి నాకు నోటిఫికేషన్ వచ్చినది, ఇజ్రాయెల్ గురించి నేను పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.